అదేవిధంగా తాగుబోతుల సంఖ్యల పెంచల మీ లేక తాగుతులను తయారు చేయాలనుకుంటా ఇప్పటికీ రాష్ట్రంలో లిక్కర్ బెల్ట్ షాపులు భారీ స్థాయిలో పెరిగాయి. ఇప్పుడు ప్రభుత్వం పెంచుకోవాలని ప్రభుత్వం ఆలోచన ఉంది. ఆశించిన స్థాయిలో ప్రభుత్వానికి మద్యం నుంచి ఆదాయం రావాలంటే ప్రజలతో లిక్కర్ ఎక్కువగా తాగించడం లేదంటే లీకర్ ధరలు పెంచడం ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తే తప్ప ప్రభుత్వం ఆదాయం పెరగదని మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా తాగుబోతుల సంఖ్యల పెంచల లేక తాగుతులను తయారు చేయాలనుకుంటా ఇప్పటికీ రాష్ట్రంలో లిక్కర్ బెల్ట్ షాపులు భారీ స్థాయిలో పెరిగాయి. ఇప్పుడు ప్రభుత్వం లిక్కర్ రెవెన్యూ కోసం ఇంటింటికి మద్యం స్కీమ్ను పెట్టి డోర్ డెలివరీ చేస్తారా, పర్మిషన్ ఇస్తుందా అని ప్రభుత్వంకు కోరుకుంటున్నాను. ఇప్పటికీ రాష్ట్రంలో క్రైమ్ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన గత 7.5 నెలలో రేపు, మర్డరు, రోడ్ యాక్సిడెంట్లు కేసులు విచ్చలవిడిగా పెరిగాయి. మద్యం వినియోగం వల్ల తాగుబోతులు సంఖ్య పెరిగింది. ఇప్పుడు రాష్ట్రం లిక్కర్ తెలంగాణగా మార్చిపోయింది. ఇలా అయితే త్వరలోనే రాష్ట్రంలో మద్య నిషేధం ఉద్యమం చేయవలసి